విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 4 రోజుల్లోనే రెండో టెస్టు మ్యాచ్ను గెలిచిన భారత జట్టు 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పిచ్ల అంశం చర్చకొచ్చింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత విజయం తర్వాత పిచ్పై ఫిర్యాదు చేసిన వారికి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తగిన సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్ తయారు చేయాలని టీం మేనేజ్మెంట్ డిమాండ్ చేయదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. రెండో టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత రాబోయే 3 మ్యాచ్ల పిచ్లు విశాఖపట్నంలా ఉంటుందా అని ద్రవిడ్ను ప్రశ్నించగా, ఇతరుల మాదిరిగానే తనకు కూడా ఈ విషయంపై సమాచారం లేదని చెప్పాడు రాహుల్ ద్రవిడ్. క్యూరేటర్లు పిచ్ను సిద్ధం చేస్తారు, మేము ఎప్పుడూ స్పిన్ పిచ్లు కావాలని అడగం. సహజంగానే భారతదేశంలోని పిచ్లపై బంతి తిరుగుతుంది, కానీ ఏ పిచ్లో బంతి ఎంత తిరుగుతుందో మాకు తెలీదు. భారతదేశంలోని పిచ్ 4 లేదా 5 రోజుల్లో స్పిన్నర్లకు సహాయపడుతుంది. కొన్నిసార్లు నాకు 3వ రోజు నుండి పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది, కొన్నిసార్లు పిచ్ మొదటి రోజు నుండే స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల 4వ రోజు కూడా బంతి తిరగకపోవడం నేను గమనించాను. మన దేశంలోని పిచ్లు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో అందరిలాగే నాకు కూడా అర్థం కాదు. పిచ్ ఎలాంటిదైనా సరే అత్యుత్తమ ఆట తీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే మాకు తెలుసని ద్రవిడ్ అన్నారు.